ఇది వేరు అది వేరా గోల్డ్ ఇవి వేరా గోల్డ్ కాదు ఇక్కడ మాదాపు కానమెట్స్ అవేమో కరెన్సీ ఫస్ట్ చెప్పండి తర్వాత మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మరొక ఇంపార్టెంట్ కేసుతో మీ అందరినీ కలుసుకుంటున్నాను. మాదాపూర్ టీం మరొక ఇంపార్టెంట్ కేసుని క్లియర్ చేయడం జరిగింది. 19th June 2014 అంటే ఇయర్ 19th నాడు ఒక కరూర్ వైశ్య బ్యాంక్ మేనేజర్ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది మాదాపూర్ పోలీస్ స్టేషన్కి. అంటే వాళ్ళకు వచ్చినటువంటి ఒక డిపాజిట్ దీనిలో అమౌంట్లో 40,000 వరకు ఫేక్ కరెన్సీ నోట్స్ ఉన్నాయని చెప్పి దాని మీద కేసు కౌంటర్ఫెయిట్ కరెన్సీ కేసు నమోదు చేసి కంటిన్యూస్గా దాన్ని ఎక్కడి నుంచి వచ్చిందనేది ట్రేస్ అవుట్ చేసుకుంటూ పోవడం జరిగింది. ఈ ట్రేస్ అవుట్ చేసుకుంటూ పోయేసరికి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అట్లా 1 by 1 ట్రేస్ అవుట్ చేసుకుంటూ పోయేసరికి ఈరోజు అందులో ఒక 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటి వ్యక్తి బాపట్ల నాగేశ్వరరావు అలియాస్ బుజ్జి. he is resident of యూసుఫ్గూడ హైదరాబాద్, నేటివ్ ఆఫ్ చిలకలూరుపేట గుంటూరు డిస్ట్రిక్ట్. అలాగే A2 తిరుపతి కార్తీక్, ఈజ్ నేటివ్ ఆఫ్ చెన్నై, తమిళనాడు స్టేట్. యాక్చువల్లీ ఏమైందంటే A1 నాగేశ్వరరావు ఒక ఫ్లాట్ పర్చేజ్ చేస్తున్నాడు మియాపూర్ ఏరియాలో. బిల్డర్కి అమౌంట్ ఇచ్చాడు. ఆ అమౌంట్ ఫేక్ కరెన్సీ, ఈ విల్లింగ్లీ ఆ ఫేక్ కరెన్సీ అని తెలిసి కూడా బిల్డర్కి ఇచ్చాడు. ఆ బిల్డర్ నుంచి నెక్స్ట్ ఒక సిమెంట్ షాప్ డీలర్కి, సిమెంట్ షాప్ డీలర్ నుంచి ఒక ఐరన్ షాప్ డీలర్కి, ఐరన్ షాప్ డీలర్ నుంచి బ్యాంక్కి రీచ్ అయింది ఆ అమౌంట్. ఇక్కడ నుంచి ట్రేస్ అవుట్ చేసుకుంటూ బ్యాక్కి పోయి ఎవరెవరు షాప్ డీలర్స్ దాని నుంచి బ్యాక్ సైడ్ ట్రేస్ అవుట్ చేసుకుంటూ పోయేసరికి మెయిన్ లింక్ చెన్నైలో దొరికింది. ఇందులో నాగేశ్వరరావుని అదేవిధంగా తిరుపతి కార్తీక్ వీళ్ళిద్దరినీ కూడా చెన్నైలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఇంకా యూటిలైజ్ చేయకుండా మిగిలినటువంటి 38,000 క్యాష్, అంటే మొదట బ్యాంక్లో డిపాజిట్ చేసిన 40,000 కాకుండా ఇంకా 38,000 ఫేక్ కరెన్సీని సీజ్ చేయడం జరిగింది. వీళ్ళకి ఏ రకంగా వచ్చిందంటే ఈ నాగేశ్వరరావు నాయన బ్యాంకాక్ పోయినాడు. బ్యాంకాక్ పోయినప్పుడు అక్కడ ఒక సజ్జాద్, ఆనంద్ అనే ఇద్దరు పరిచయం అయ్యి, సీమ్స్ టు బి ఆనంద్ నేటివ్ ఆఫ్ చెన్నై, సజ్జాద్ నేటివ్ ఆఫ్ పాకిస్తానీ అని తెలుస్తుంది. వీళ్ళిద్దరి దగ్గర నుంచి కూడాను వాళ్ళు అక్కడ ఒక పబ్లో పరిచయం అయ్యి దీంతో అవడం వల్ల అక్కడ వచ్చిన కరెన్సీని తన చలామణిలోకి తీసుకొచ్చాడు. ఈ మిగతా ఇద్దరు కూడాను ఇద్దరికి సంబంధించినటువంటి ఇది కూడా కంటిన్యూ అవుతుంది. దాని తాలూకా ఫర్దర్గా వాళ్ళిద్దరిని న్యాప్ చేయడానికి కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 10 డెబిట్ క్రెడిట్ కార్డ్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ కరెన్సీ బ్యాంకాక్, మకావ్, హాంకాంగ్, మలేషియాకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ కరెన్సీ, అలాగే వాళ్ళ దగ్గర నుంచి ట్యాబ్స్ అండ్ సెల్ ఫోన్స్, పాస్పోర్ట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. మీరు క్వాలిటీ ఆఫ్ ద నోట్స్ చూస్తే జనరల్గా 2 type ఆఫ్ క్వాలిటీ ఆఫ్ నోట్స్ ఉంటాయి. జనరల్ స్కానర్తో చేసేవి, కానీ ఇవి హై క్వాలిటీ నోట్స్. అంటే దాదాపుగా ఏవైతే మన సెక్యూరిటీ ఫీచర్స్ అన్నీ చెప్తామో దాదాపు అన్ని సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. బట్ ఓన్లీ ద ప్రాబ్లం ఏంటంటే సెక్యూరిటీ థ్రెడ్ వాళ్ళైతే వర్కౌట్ చేయలేకపోయినారు. మిగతా ఏ పారామీటర్స్ చూసుకున్నా సరే అన్నీ ఉన్నాయి. ఒక సెక్యూరిటీ థ్రెడ్ దగ్గరకు వచ్చేసరికి నార్మల్ నోట్కి దీనికి వేరియేషన్ ఏముందంటే, సెక్యూరిటీ థ్రెడ్ మీద మనకు ఒరిజినల్ నోట్లో మా ఇండియా, భారత్ అని ఒక కంటిన్యూ లైన్ రన్ అవుతుంది. ఇందులో ఆ లైన్ రన్ కాలేదు, ఆ లెటరింగ్ పూర్తిగా లేదు. సెక్యూరిటీ థ్రెడ్ అయితే ఉంది, ఎట్లయితే సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుందో ఆ విధంగానే సెక్యూరిటీ థ్రెడ్ ఉంది, కానీ దానిపైన ఆ లెటరింగ్ లేదు. అది తప్ప మిగతా ఏ రకంగా చూసుకున్నా హై క్వాలిటీ రిజంబ్లెన్స్ విత్ ది ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ది ఒరిజినల్ రిజంబ్లెన్స్. మీరు చూడొచ్చు దాన్ని, యూ కెన్ టచ్ ఇట్ అండ్ ఫీల్ ఇట్ ఆల్సో. అది హై క్వాలిటీ ఇది జరిగింది. దీని ఫర్దర్గా కూడా కంటిన్యూషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ప్రస్తుతం అయితే బాపట్ల నాగేశ్వరరావు నేటివ్ ఆఫ్ చిలకలూరుపేట అండ్ తిరుపతి కార్తీక్ నేటివ్ ఆఫ్ చెన్నై వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది.
ఈ టీము రవీందర్ అండ్ హిస్ టీమ్ రవీందర్, రంజిత్ ఎస్ఐ వీళ్ళిద్దరూ కూడా చెన్నైలో ఈ మెయిన్ ఎక్విప్మెంట్ పట్టుకోవడానికి, ఎందుకంటే మనకి బ్యాంక్ వచ్చేసరికి ఎవరో థర్డ్ ఆర్ ఫోర్త్ పర్సన్ వస్తున్నాడు. ఒరిజినల్ పర్సన్ని ట్రేస్ చేసుకోవాలంటూ బ్యాక్కి వెళ్ళేసరికి చెన్నై వరకు పోయి చెన్నైలో ఒక 3 days ఉండి వాళ్ళని ట్రాక్అవుట్ చేయడం జరిగింది. మిగతా ఇద్దరికి సంబంధించినటువంటి అంటే వాళ్ళిద్దరు ఒరిజినల్ నేమ్స్ అలా ఉన్నా కాదో కూడా తెలియదు. బట్ ద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ ఈ నోట్స్ని వీటిని వీఆర్ సెండింగ్ ఇట్ టు FSL ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపిస్తున్నాం. నాగేశ్వరరావు ఏం చదువుతున్నావు? ఎలక్ట్రానిక్స్ డిప్లొమా. నాగేశ్వరరావు సంబంధించిన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని వెరిఫై చేస్తే ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి హౌస్ మేడ్ సర్వెంట్ ఎవరైతే ఉన్నారో షకీన్ బేగం అని చెప్పి ఈమె చేయడం జరిగింది. ఈమె గిరివి పెట్టినవి, అదేవిధంగా ఈమె ఇంట్లో ఉన్నటువంటి నగలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని ఈరోజు ఆమెను కూడా రిమాండ్ చేసి కోర్టుకు తరలించడం జరుగుతుంది. అన్నీ ఒకేసారి చేయలేదా సార్? నెమ్మదిగా ఒకటి చేసుకుంటుంటే వాళ్ళు బయట ఉంటారు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు సార్? ఎప్పుడు ఇచ్చారు? థర్డ్ పేరు సార్? ఫాతిమా కాంప్లెక్స్. కంప్లైంట్ పేరు ఫాతిమా. ఇది కరెన్సీ, కరెంట్ బాగుంది. ఓన్లీ క్యాష్ నగల తప్ప మిగతా అన్ని